ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఆత్మావలోకనంలో రోజు ఒక మంచి మాటను, అవసరమైన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనము ఆత్మావలోకనంలో అసలు ప్రొఫెషన్ కోడ్, ప్రతి ప్రొఫెషన్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. అంటే డ్రెస్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలానే నేను మామూలుగా ఇన్ జనరల్గా ప్రతి ఒక సమస్యను, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దాన్ని ఎవరైనా అడిగే ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏంటి? చూశాక మాట్లాడు అని అంటుంటారు. అది కామన్ వర్డ్ అన్నమాట. చూడకుండా ఎందుకు మాట్లాడతావు అని అంటుంటారు. కానీ మనకు మామూలుగా ఇప్పుడు ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఉంది. ఆ ప్రొఫెషన్లో వైట్ డ్రెస్ వేసుకుంటారు కోడ్. ఎందుకు? కూల్గా ఉండాలి వాళ్ళు, శాంతి, ఎక్కువగా పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మనిషి లైఫ్తో వాళ్ళు డీల్ చేస్తున్నప్పుడు ఆ కూల్నెస్ లేకపోతే వాళ్ళు ఏ పనిని ప్లెజెంట్గా చేయలేరు. అంటే మనసుతో పాటు మన వేషధారణ, అంటే మనం వేర్ చేసేటువంటి ఆ డ్రెస్సింగ్ వల్ల కూడా మనకు ఆ కంఫర్ట్ వల్ల మనకు కొంత పీస్ ఆఫ్ మైండ్, కాన్సన్ట్రేషన్ వస్తూ ఉంటాయి. మనకు నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు మనం కూల్గా ఉంటుంటాం. ఒక్కొక్కసారి చాలా మంచి డ్రెస్సు వేసుకున్నా కూడా ఆ డ్రెస్ వల్ల మనము డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాం. దానికి ఈ ప్రొఫెషన్కి ఒక మంచి డ్రెస్ అనేది కోడ్ ఏర్పడినప్పుడు అది ఆ ప్రొఫెషన్కి చాలా పర్పస్ఫుల్గా యూజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇక లాయర్స్ విషయం వచ్చేటోటికి నల్ల కోటు ధరిస్తుంటాం. నల్ల కోటు అంటే మనము ఒకదాన్ని ఖండిస్తున్నాం, అంటే వాదిస్తున్నాం, లేదు తప్పును వ్యతిరేకిస్తున్నాం. ప్రతిదానికి మనం అది ఎవరి వైపు అనేది పక్కన పెడితే మొత్తానికి మనము దాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడానికి బ్లాక్ కోటు అది వేసుకుంటుంటాం. కానీ నీ అంతర్గతంగా ఉండేది ఎలా ఉండాలి అంటే నిర్మలంగా ఉండాలి, బయాస్ లేకుండా ఉండాలి, మంచి నిర్ణయాలు రావాలి, న్యాయం గెలవాలి అని మనసులాగా నల్ల కోట్లో లోపల వైట్ డ్రెస్ వేసుకుంటాం. అంటే బాడీ ఏ రంగైనా పర్వాలేదు, ఎలా ఉన్నా, కానీ లోపల ఇంకోటి మనకు ఆ నిర్మలత్వానికి, మనస్ పీస్నెస్కి వైట్ డ్రెస్ని వాడుతుంటాం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే బ్యాండ్ వేసుకుంటుంటాం, వైట్ బ్యాండ్ వేసుకుంటాం. అది కూడా ఏంటంటే ఇది బ్రిటిషర్స్ కాలం నుంచి ఉంది. నాకు తెలిసినంతవరకు, నాకు తెలిసిన పరిధిలో, నేను కూడా చదువుకుంటున్నప్పుడు కానీ తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొద్ది రోజులు ఆలోచించుకుంటుండేదాన్ని. అసలు ఏంటి, వీటి వెనక ఏముంది, దీన్ని తెలుసుకొని మనం వేసుకుంటే దాంట్లో ఉన్న అంటే ఏదంటే సారం ఉంటాం కదా, అది మన మనసుకు తట్టి ఇంకా తృప్తి పెరుగుతుందన్నమాట. మన ప్రొఫెషన్ మీద గౌరవం పెరుగుతుంది, చేసే పని మీద సంతృప్తితో చేయగలుగుతుంటాం, అది వస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువగా మనము కొన్ని విషయాలను పైకి తీసుకోకుండా దాన్ని ఏంటి అని గమనించుకోగలిగితే ఇంకా మనకు హ్యాపీనెస్ అనేది రెట్టింపు అవుతుంటుందన్నమాట. అలానే ఆ బ్యాండ్ అనేది ఇప్పటిది కాదు, అది బ్రిటిషర్ కాలం నుంచి వస్తుంది. కానీ అది ఏంటి అంటే ఆ రోజుల్లో వాళ్ళు పెట్టింది టై. ఆ టై అనేది మన దానికి డిస్కంఫర్ట్ అన్నమాట.
అందుకని దాన్ని కాలక్రమేణా అది టై అనేది వాడడానికి వీలు లేదు కాబట్టి మన దేశంలో దాన్ని మారుస్తూ ఈ ప్లెజెంట్నెస్కు గుర్తుగా ఈ వైట్ బ్యాండ్ అనేది వచ్చిందనమాట. తర్వాత అది మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని ఒక ఐకానిక్గానే ఏర్పాటు చేశారు. అంటే ఇది విభిన్నంగా, అందరికీ విభిన్నంగా ఈ ప్రొఫెషన్ని గుర్తింప చేయడానికి వీలుగా కూడా ఆ కోడ్ని ఏర్పాటు చేశారనమాట. అలా అది కంటిన్యూ అయిపోయి మనకు లా అనంగానే కోర్టుకు పోయి అడ్వకేట్ దాన్ని ప్రొఫెషన్ని మనం ఇది తీసుకుంటున్నప్పుడు ఇవన్నిటిని కూడా ఫాలో అవుతుంటాం. అలా ఇదే ఇంకా న్యాయదేవత మనం ఇన్ని చేస్తున్నాం. ఎంతో అంటే జస్టిస్ అనేది అన్నిట్లోకి ఎట్టయితే వైద్యో నారాయణ అంటారో, ఇది బాధగా ఉన్నప్పుడు ఆ లాయర్ని ఆశ్రయించడం, లాయర్ ద్వారా కోర్టును ఆశ్రయించడం అంటే ఒక రెమెడీ కోసము ఆవేదనతో దాన్ని గడప తొక్కుతుంటామన్నమాట. అలాంటప్పుడు రిలీఫ్ దొరికినప్పుడు దాంట్లో ఎంతో బర్డన్ ఫ్రీ అయ్యి మానసికంగా కానీ ఆవేదన పరంగా కానీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని కోర్టుకి ఎక్కుతుంటాం. కానీ న్యాయదేవతకు కళ్ళకు బ్లాక్ ఒక రిబ్బన్ లాంటిది కట్టి ఉంటారు, క్లాత్. అది నేను అనుకునేదాన్ని ఎందువల్ల అనిపించేది. కానీ దానికి అంటే నాకు అవగాహన అయినంత వరకు ఏమంటే నేను చదువుకున్న దాని పరిధిని బట్టి, తెలుసుకున్న దాన్ని బట్టి ఏమంటే ఏ తరతమ భేదాలు ఉండవు, నేను చూడను, భేదాలు ఉండవు, చూడను. ఎందుకంటే బంధుత్వాలు కానీ వేరే వీరు వారు అనే భేదం కానీ ధనిక పేద అని కానీ లేదు, ఏ రకమైనటువంటి వివక్షత చూడను. నేను మనస్తోనే చూసి న్యాయాన్ని గుర్తించి న్యాయం వైపు అడుగులు చూపిస్తాను మీకు అని చెప్పడానికి ఆమెకు కట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ కొందరు న్యాయాన్ని పొందని వాళ్ళు అవి తప్పనించి మిగతావన్నీ చూడరు. అంటే అవే జరుగుతాయి, చూడకపోతే ఎలా అని కూడా అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ అది నిజంగా ఆలోచించింది ఏంది అంటే నాకు అనిపిస్తుంది, ప్రతి చట్టంలో కూడా ఏవో ఒక లొసుగులు ఉంటాయి. ఆ లొసుగుల్ని వాడుకుంటూ చాలామంది పదవులను వాడుకుంటూ వినియోగించుకుంటూ వాటిని కోర్టు ముందుకు వస్తుంటారు. అప్పుడు వీటన్నిటినీ చూడలేక అవి చూస్తే ఆమె భరించలేదు కాబట్టి నేను వీటిని చూడను, ఎవరొచ్చారో నాకు తెలీదు, నేను నా పరంగా మాత్రమే న్యాయాన్ని ఇవ్వడానికి చూస్తుంటాను అని ఆ న్యాయ దేవత, అందుకే ఆమెను అమ్మవారిలాగా అంటే దేవతలాగా చెప్పారు. నిజంగానే అది, ఎందుకంటే విపత్ సమయాల్లో ఒక్కొక్కసారి చాలా బాధగా ఉన్నప్పుడు ఆమెను ఆశ్రయిస్తుంటారు. అందుకని ఆమె అలా ఆలోచించి ఇవన్నీ చూడడం ఎందుకు అనుకొని దాన్ని కంటిన్యూ చేస్తుందేమో ఆమె. దాన్ని నువ్వు చూడకుండా ఉంటే నేను తప్పులు చేయగలను, నువ్వు చూడట్లేదు కదా అని సామాన్యులు ఏమనుకుంటామంటే, చూడరు, ఆమె చూడలేదు, కళ్ళకు కట్టేస్తాం కదా, అందుకని చూడలేదు, నేనేమైనా చెయ్యొచ్చు అని సామాన్య జనం మామూలుగా అనుకునేవాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడికి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎలా ఇదో అది కూడా అసంభవమే. ఆమె కాని కళ్ళు తెరిస్తే నిజమైన న్యాయం వైపు ఆమె
అంటే ఆ రూపంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ జడ్జిలు కానీ ఇది చేయగలిగితే ఎవ్వరూ దాని పరిధి నుంచి తప్పించుకోలేరు. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. అందుకని అడ్వకేట్ అయినా, జడ్జి గారైనా, న్యాయదేవత అయినా, కోర్ట్ ఆఫీసర్ అంటారు. ప్రతి ఒక్కరూ కోర్టులో అడుగుపెట్టి ఆ కోర్టు వేసుకొని కోర్టు హాల్లోకి అడుగుపెట్టి ఎందుకంటున్నారు, అంత వాల్యూ ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి ఉండే పవిత్రత, హోలీనెస్. ఆ వాతావరణం కూడా హోలీనెస్గా ఉంటుంది. అక్కడ పోయి కాలు మీద కాలేసుకొని కూర్చోవడం కానీ, లేదు మిస్బిహేవియర్గా ప్రవర్తించడం కానీ, మనము గలాగలా సౌండ్స్ చేయడం కానీ అవి చేయకూడదు అంటారు. ఎందుకంటే ఒక ఆశ్రమంలో ఒక మంచి ప్లెజెంట్ వాతావరణంలో మనము నిశ్శబ్దం వహించండి అని బోర్డులు కూడా పెడుతుంటారు. అలాగే కోర్టు హాల్ అనేది అంత పవిత్రమైంది అని సింబాలిక్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఆ కోర్టును నిజంగా పవిత్రంగా, ఏవైతే పవిత్రమైన స్థలాలు ఉంటాయో వాటిని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. హాస్పిటల్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ బాగుంటేనే హాస్పిటల్లో పేషెంట్ తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. అందుకే అక్కడ కూడా కూల్నెస్ని, ప్లెజెంట్నెస్ని ఎక్కువగా ఫాలో అవుతాం. ఇక్కడ మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలు, అంటే వాదించేటప్పుడు వారు చెప్పే మాటలు అవన్నీ కూడా కూల్గా, ప్రశాంతంగా, నిజంగా, అంటే పరిస్థితులు కరెక్ట్గా ఉండేట్టు మాట్లాడగలిగిన ప్రదేశం కాబట్టి అది కూడా కూల్నెస్ని, ప్లెజెంట్నెస్ని ఆపాదించుకునే ప్రదేశాలు. వాటిని ఎప్పుడు కూడా కోర్టు వాతావరణాన్ని కానీ, హాస్పిటల్ వాతావరణాన్ని కానీ, దైవికమైన స్పిరిచువల్ వాతావరణాలని ఎప్పుడు మనము సర్వదా కాపాడుకోవాలి. అవి హోలీ ప్లేసెస్. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినా కూడా ఇక్కడ నిరూపింపబడుతుంది. అంటే న్యాయమైన వాడు, శిక్ష చేసిన వాడు ఎంతమందైనా తప్పించుకోవచ్చేమో. నిజాయితీ అయిన వ్యక్తి ఒక్కరు కూడా మంచివాడు అంటే వాళ్ళకు శిక్ష పడకూడదు. అందుకని చాలా జాగ్రత్తమైనగా ఆలోచనలతో అడుగులు వేయాల్సి ఉంటుంది. దాంట్లో నిగూఢమైనటువంటి ఎవిడెన్స్లు కానీ, వాటి వెనుక ఉండే వాటిని కానీ మనము ప్రతి క్షణము గుర్తు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏమంటే, కొత్తగా వచ్చే అడ్వకేట్లు కానీ, ఏ ప్రొఫెషనల్స్ అయినా సరే, ఏ ఉద్యోగులైనా సరే, వాటి యొక్క హోలీనెస్ని పోగొట్టుకోకూడదు. అవి మళ్ళీ మళ్ళీ మనము గుర్తు పెట్టుకునేట్టు, ఎవరు ఇదైనా సరే ఈ స్థానం విలువ ఇది అని గుర్తింపబడేట్టుగా ప్రతి ఒక్కరము నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అందుకని మీరు కూడా భవిష్యత్ వచ్చే అడ్వకేట్స్ కానీ, మనం కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళం కూడా వాటికి బద్దులుగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దాంట్లో ఏవైనా నేను పొరపాటు చెప్పుంటే దాన్ని తప్పుగా అన్యదా భావించబాకండి. కానీ నా మనసులో ఉన్నవి షేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు వచ్చే చిన్న చిన్న ఆలోచనలే ఒక్కొక్కసారి ఇంకా లోతుగా ఆలోచించే అవకాశాలను కల్పిస్తుంటాయి. కాబట్టి ప్రతి మాట వెనుక మంచి రహస్యం ఉంటుంది. మంచి ఆలోచించేటువంటి, ఇంకా జిజ్ఞాసను పెంచి దాని గురించి తెలుసుకునే అవకాశాన్ని, అలవాటుని కూడా నేర్పిస్తూ ఉంటాయి. మనం ఒక చిన్న వర్డ్ వింటేనే ఆ వర్డ్ అంటే ఏంటి, ఆ వర్డ్కి అర్థం ఏంటి, దానికి ఎన్ని రకాలుగా వాడవచ్చు, ఎక్కడ వాడితే దాని పవర్ ఎంతవరకు ఉంటుంది, ఇలా ఎన్నో తెలుసుకుంటూ ఉండొచ్చు. అందుకే నేను ఈ వీడియోని చేశాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.